హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ నేనైతే కొంచెం వెరైటీగా మా పిల్లల కోసం అని చెప్పేసి కొత్తగా చపాతీలు ట్రై చేస్తున్నాను. దీనికోసం అయితే మనకు ఫస్ట్ బీట్రూట్ అండ్ క్యారెట్ కావాలి. ఈ బీట్రూట్ క్యారెట్ని రెండు తురిమి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పిండి కలుపుకోవాలి. ఈ బీట్రూట్ క్యారెట్ తురుము అనేది మనం చపాతీ పిండి కలిపేటప్పుడే అందులో కలుపుకోవాలి, లేదంటే పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ చేసేటప్పుడైనా కలుపుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి. ఒక కవర్ పైన మంచిగా చపాతీ ఆయిల్ పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే కవర్ ఎందుకు పెట్టాలి అంటే అటే అతుక్కుపోతుంది కదా మనం చేసేటప్పుడు, అందుకని చెప్పేసి ఇలా కొంచెం ఫస్ట్ ఇలా నేను చేస్తున్న విధంగా పిండి తీసుకొని పూర్ణంలాగా మధ్యలో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మన ఇష్టం, అది మధ్యలో పెట్టుకొని పైనుండి ఇట్లా మంచిగా ప్రెస్ చేసి తర్వాత చపాతీ రోల్ చేయాలి. చపాతీలాగా రోల్ చేసి ఇలా నేను చేస్తున్న విధంగా చేయండి. చపాతీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ ఆ క్యారెట్తో చేసిన చపాతీ పైన నేను 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు. అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఏం లేవు అసలు సమయానికి. మాది పల్లెటూరు కాబట్టి కనీసం కేక్ కట్ చేద్దామన్నా కూడా కేక్ తెచ్చుకోలేము మేము. సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అందుకని చెప్పేసి మేము ఇంట్లోనే ఇట్లా చపాతీ ఉంది, మా పిల్లలు చపాతీ చేయి మమ్మీ అని అడిగితే అప్ప కావాలని అడిగితే నేను ఇలా 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఇలా 1K అని బీట్రూట్ కట్ చేసి ఆ బీట్రూట్ని చపాతీ పైన ప్రెస్ చేసి పెడితే ఇలా 1K లాగా ఉంది. 1K లాగా చేసి పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇలా ఐడియా వచ్చింది. ఇక్కడ చూడండి చపాతీలు అన్నీ అయిపోయిన తర్వాత చేయడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ నేనైతే ఇద్దరం చాక్తోని కట్ చేస్తున్నాము ఈ చపాతీ. అసలు చాలా నవ్వుకున్నాము ఇది ఇలా చేసేటప్పుడు. ఎందుకంటే కేక్ కట్ చేయాల్సింది, ఇట్లా చపాతీ కట్ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి. కానీ కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాము. ఇలా 1K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి కారణం మీరే కదండి. సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ కట్ చేసి ఈ పీస్ అనేది పెడదామని చెప్పేసి ఇట్లా పెడుతున్నాడు మా హస్బెండ్. ఇది చూడండి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఇట్లా బీట్రూట్తో చేశాను కదా. ఈ బీట్రూట్ అయితే సేమ్ హల్వా లాగా అనిపించింది. అది మంచిగా బాయిల్ అయింది. అది బాయిల్ అయ్యి ఇట్లా మంచిగా పైకి ఊడొచ్చినట్టు అయింది. అది చూడండి కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో అసలు చపాతీ పైన, చాలా బాగుంది. అవి రెండు తీసి పక్కన పెట్టి 1K ఇంకో వారం వరకు కనీసం 1K 2K సబ్స్క్రైబర్స్ కావాలి మనకు అని చెప్పేసి అంటున్నాడు మా హస్బెండ్. ఇక్కడ చూడండి నేను చపాతీస్ వెరైటీ ఆఫ్ చపాతీస్ చేశాను. ఏమేమి చపాతీస్ చూడండి. ఫస్ట్ది నార్మల్ చపాతీ ఏం వేయలేదు. సెకండ్ది బీట్రూట్ నార్మల్గా కొంచెం వేస్ట్ చేశాను, అంటే బాగా కలర్ ఉంటే మా పిల్లలు తింటారో లేదో అని చెప్పేసి. సెకండ్ది హెవీగా బాగా ఎక్కువ బీట్రూట్ వేస్ట్ చేశాను, బాగుంది కానీ టేస్ట్ అయితే. తర్వాత కొన్ని నువ్వులు యాడ్ చేశాను. ఇది వర్షాకాలం కాబట్టి నువ్వులు హీట్గా ఉంటాయి కదా, నువ్వులు హీట్ కాబట్టి తింటే మంచిది కాబట్టి అందుకని చెప్పేసి చపాతీలో నువ్వులు అయితే యాడ్ చేశాను. తర్వాత క్యారెట్ కూడా కొంచెం లైట్గా ఒకటి, కొంచెం థిక్గా ఒకటి ఇలా యాడ్ చేసి చేశాను. నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యాడ్ చేసి చేశాను. చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.